ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందో, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాము. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి ఛానల్ టీవీ డిబేట్లో ఆయన, అలాగే మురళీకృష్ణరాజు గారు ఆ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అమరావతి దేవతల రాజధాని కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి అలా లేదు, కాబట్టి ఇలా ఉంది అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఆయన. కాబట్టి అది నేను తప్పు అని ఖండించాను. అది ముమ్మాటికి తప్పే అని అన్నా. మహిళల్ని ఎవరు కించపరిచినా అది తప్పే. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ న్యూస్ ఛానల్ వాళ్ళైనా సరే, వాళ్ళు ఏ ఛానల్ వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా అది తప్పే ముమ్మాటికి. కానీ అతను చెప్పడం, ఆ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో అది తప్పుగా చెప్పాడు నా అభిప్రాయం. అతను చెప్పాలనుకున్న ఉద్దేశం వేరు, కానీ అది మాట్లాడిన ఉద్దేశం వేరు. కాబట్టి మొత్తానికి తప్పు జరిగింది, కాబట్టి అది ముమ్మాటికి తప్పని మనం ఖండించాం. ఇప్పుడు అదే తప్పు గురించి మనం మాట్లాడబోతున్నాం. ఏంటంటే కనుక, ఇలాంటి తప్పులు మాట్లాడే వెంటనే చర్యలు తీసుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా, చర్యలు తీసుకున్నందుకు. అలాగే వీళ్లపైన కూడా చర్యలు తీసుకోవాలని నా అభ్యర్థన నిజంగా. ఎందుకంటే ఇంకా కొన్ని ఛానళ్ళు అయితే ఉన్నాయి, ఎప్పటి నుంచో నోటికి ఏదొస్తే అది వాగే ఛానళ్ళు, నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుందేమో అని నేను అంటున్నాను నిజంగానండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ఆయన సతీమణి గారి మీద ఇలా చాలా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు, చాలా వ్యాఖ్యలు చేశారు. మరి అలాంటి వాళ్ళ మీద కూడా ఇలాగే చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత టీవీ5 మూర్తి, అలాగే రేణుకా చౌదరి గారు, వీళ్ళిద్దరూ కూడా మాట్లాడిన మాటలు వింటే కనుక నిజంగా చాలా దారుణంగా అయితే మాట్లాడారండి. ఎందుకంటే విజయమ్మ గారంట ఏం చేయాలి, పుట్టిన వెంటనే పేకపిసికి చంపేసి ఉంటే బాగుండిపోను, ఈ దరిద్రం మనకు ఉండకపోను అని జగన్ గారి గురించి మాట్లాడటం. ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఎంతో, మాజీ ముఖ్యమంత్రి గారు అంతే. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడటం వల్ల అది ఎంతవరకు సబబు? మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఏమండి, ఇలా అరెస్ట్ చేయాలి అనేదే నా అభిప్రాయం. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, కానీ వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అనేది నా అభిప్రాయం. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, మీకు చెప్తాను నేను. ఎలా అంటే, ఏదైతే సెక్స్ వర్కర్ల గురించి మాట్లాడారో అదే విషయాన్ని ఈటీవీలో నర్మగర్భంగా ఏమీ లేకుండా చాలా క్లియర్ కట్గా మాట్లాడటం అయితే, ఒక అంశాన్ని అయితే కనుక ప్రస్తావించారు. ఈటీవీలో నివేదికలు ప్రస్తావించి మహిళలను మరి కించపరిచినట్టు కదా. ఎలా అంటే, ఉమ్మడి అనంతపురం అలాగే కృష్ణా జిల్లాలో ఒక్కో చోట 17,000 మందికి పైగా సెక్స్ వర్కర్లు ఉన్నారు. వింటున్నారా? ఉమ్మడి అనంతపురం అలాగే కృష్ణా జిల్లాలో ఒక్కో చోట 17,000 మందికి పైగా సెక్స్ వర్కర్లు ఉన్నారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలో అధికంగా పడుపు వృత్తి చేస్తున్నారు. ఇలా నివేదికలతో సహా చెప్పడం మరి ఇది మహిళలను కించపరిచినట్టు కాదా అని అంటే కనుక, అక్కడ జరిగిన ఏదైతే జిల్లాల్లో, ఆ చుట్టుపక్కల జిల్లాల్లో జరుగుతుందో దాన్ని కూడా ప్రస్తావించారుగా. మరి అరెస్ట్ చేస్తారా ఈటీవీని? ఏమండి, మరి అరెస్ట్ చేయాలి కదా ఎలాగైతే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన ఉద్దేశం వేరు, చెప్పాలనుకుంది వేరు, చెప్పిన ఆ కాంటాక్ట్ కుదరలేదంతే వాళ్ళని అడిగితే కనుక. మీ ఇంకోటి వినిపిస్తారండి ఖచ్చితంగా. ఒక్క సెకండ్ అండి. ఏంటంటే రేణుకా చౌదరి గారు ఆవిడ మాట్లాడిన మాటలో ఒకసారి విందాం. రేణుకా చౌదరి గారు ఇక్కడ ఈ రకమైన కామెంట్స్ చేస్తే ఆ సంస్థ యొక్క చైర్పర్సన్ గా భారతిరెడ్డి గారు ఉన్నారు, మహిళ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సంస్థ అది. అఫ్కోర్స్ తల్లిని చెల్లిని బయటికి దోచేసినోడికి మహిళల వాల్యూ ఏం తెలుసులే, మీరు ఎక్కువ ఆశించకండి. ఇంత జరిగితే ఒక మాట మాట్లాడలేదండి మేనేజ్మెంట్ వైపు నుంచి. సాక్షి ఖండించిందండి. దున్నపోతు బతుకు కాబట్టి దున్నపోతు కన్నా ఒక కార్యక్రమము, ఒక ఇది ఉంది. కానీ దున్నపోతు బతుకులు ఎవరి? వైఎస్ భారతిరెడ్డి గారియా దున్నపోతు బతుకు? లేదా దున్నపోతు లాంటి వాళ్ళు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారినా? ఎవరినన్నట్టు రేణుకా చౌదరి గారు? ఉందా? తండ్రి శరం చల్లగవ్వకముందే రాజకీయ దాహంతో సంతకాలు పెట్టించుకున్న దుష్టుడు ఈయన కాదా? ఇది నిజం కాదా? చెప్పండి, నేనున్నాను ఆ రోజు. జస్ట్ ఇప్పుడు ఈయన అని అంటుంది ఆవిడ, రేణుకా చౌదరి గారు. ఇంకొన్ని వీడియోలు చూస్తే కనుక వాడు, ఆడు, ఈడు, ఇంకా ఇంతే. మామూలు కాదు,
మాజీ ముఖ్యమంత్రి ఏంటని కాదు ఇక ఆడేంటి ఈడేంటి అదేంటి ఇదేంటి నానా రకాలుగా మాట్లాడారు చాలా మంది కూడా. స్కూల్లో చదివేటప్పుడు ఈయన చేసిన చరిత్ర అంతా కూడా నా దగ్గర ఉంది. ఇట్లాంటి వాళ్ళకి ప్రజలు అంత అమాయకులు కాకపోతే ఓటేసి గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెట్టినందుకు ఆ పాపానికి వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసి సర్వనాశనం చేసి అప్పులు పాలు చేసి అబద్ధాలు చెప్పి సోమారిపోతులుగా తయారు చేసి అక్కడ వీడు మాట్లాడుతున్నాడు. సొంతకేమో ఆవురు అని చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని ఎలక్షన్లు అప్పుడు పేర్లు చెప్పి స్వాధీనాలు టికెట్ల కోసం తూకాలు కట్టి చేసిన మోసం. నేను మిమ్మల్ని అప్పుడు ఒకటి అడగాలండి, ఏంటంటే నాకు విమర్శ కొట్టేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి మీడియాకి లింక్ పెడతారేంటి? జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి దీనికి సంబంధం ఏంటి అని అంటే కనుక వాళ్ళ పార్టీకి సంబంధించిన ఛానలే కదా అన్నారు. కానీ జరిగిన డిబేట్ వేరు, మాట్లాడిన మనిషి వేరు. కాకపోతే దాని నుంచి దీనికి అంటే పార్టీని ఏదో రకంగా తొంగలో తొక్కేయాలా, పార్టీని అధపాతాలను తొక్కేయాలా అదే ఉద్దేశమా? అంటే నేను ఏదో వైసీపీ తరపున ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడతానని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఎవరికి జరిగినా ఎలాంటి సంఘటన ఎవరికి జరిగినా మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. రాష్ట్రంలో ఒక సమస్యది, చాలామంది రాష్ట్రంలో ఒక సమస్య. ఇప్పుడు ఒక సమస్య ఇదైతే కనుక ఇంకో సమస్య గురించి మాట్లాడాడు ఆయన కృష్ణరాజు గారు. కాబట్టి మాట్లాడిన ఆ విధానమే తప్పునేనండి ఇది. అది జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడండి? అసలు ఈ మానసిక చికిత్స ఉచితంగా నేను చేపిస్తాను. అసలు వీడికి మానసిక చికిత్స, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు వీడికి మానసిక చికిత్స ఉచితంగా నేను చేయించాలి అని అయితే కనుక ఆవిడ మాట్లాడుతున్నారు. ఎందుకంటే సీరియస్ ప్రాబ్లం నేను చెప్తున్నా. నేను ఊరికే అంటల్లా, వ్యంగ్యంగా కూడా అంటుంది, బాధగా అంటున్నా. ఈ విధంగా వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ఇంట్లో తల్లి ఉంది, రోడ్లో చెల్లుంది, నీ కుటుంబ సభ్యులందరూ అడుగుతున్నారు. వాళ్ళు ఎవడో అమాయకుడు ఒక్క మాట అన్నందుకు తీసుకెళ్ళి ఓ నెత్తిన పట్టేసేసి పెద్ద టెర్రరిస్ట్ గా చూపించి అరెస్ట్ చేసేసారు. అబ్బా, అంత పౌరుషం అక్కడ నీకు వచ్చేటప్పటికి నీకు చివుక్కుమంటుంది. మిగతా మహిళల గురించి మాట్లాడేటప్పుడే నేను ఒక్కటి చెప్తున్నాను, ఇలా ఏంటి రకరకాల మాట్లాడటం అయితే జరిగింది వాస్తవంగా. కాకపోతే అదే నేను అంటున్నాను ఏంటంటే తప్పు జరిగినప్పుడు తప్పుని ఖండించడంలో తప్పే లేదు నేను అంటలా. కానీ ఆ తప్పుని ఖండించడంలో మరలా మనం ఇంకో తప్పు చేయకూడదు. ఇది నేను మాట్లాడాలనుకుంటుంది. అర్థమైందా మీకు? పార్టీ ఏదైనా కానీ, నాయకులు ఎవరైనా కానీ, సమస్య ఏదైనా కానీ, ఒక తప్పు జరిగింది, ఆ తప్పుని తప్పులా ఖండించవచ్చు, తప్పు లేదు. కానీ ఆ తప్పుని ఖండించడం కోసం మనం తప్పుల మీద తప్పులు చేయకూడదన్న బాధ్యత కలిగి విజ్ఞత కలిగినటువంటి అండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలా మాట్లాడితే ఇంకా చిన్న చితక స్థాయిలో ఇంకా ఎలా మాట్లాడతారో వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది ఒక్కసారి చూద్దామండి. అంటే రాష్ట్రంలో మహిళల గురించి మాట్లాడడం తప్పే, మళ్ళీ నేను చెప్తున్నా. కానీ అలాగే ఇంకా చాలా తప్పులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అలాగే నేను చర్యలు తీసుకోవాలి అని నేను చెప్తున్నా జగన్ గారి మీద. ఇదే ఏబిఎన్ గారు అంటే నిజంగా చాలా సౌహృదయంతో మాట్లాడుతున్న ఇదే ఏబిఎన్ గారు కొన్ని ఆయన చేసినటువంటి కొన్ని తమ్నైల్ చెప్తాను పేర్లు. టచ్ చేసి చూడు నీకు చుక్కలు కనబడతాయి జగన్మోహన్ రెడ్డి గారిని. గజనీలా మారిన జగన్మోహన్ రెడ్డి లైవ్కి ముందు ఏంటి టచ్ చేసి చూడు చుక్కలే. ఇదండి అర్థమైనా? ఆయన మరి ఏం చెప్పాలి చూద్దాం. కాను ప్యాలెస్లో తలలు పగిలాయి, తల్లి చెల్లిపై జగన్ కేసు. ఏంటండి ఇది? వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు జగన్, నీచత్వం బట్టబయలు. విన్నారా? జగన్ గారు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడంట. కాబట్టి జగన్ నీచత్వం బట్టబయలు అయిపోయిందంట. ఇవే వాళ్ళు పెట్టినవి. ఏంటి విడాకులు ఇస్తాను జగన్ సంచలన వ్యాఖ్యలు చేశాడంట. జగన్కి తీవ్ర అవమానం చెప్పుతో కొట్టిన షర్మిల అంట. విన్నారా ఇది? మరి వీళ్ళు ఏం చేయాలండి? వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా. నేను అనేది అదే, ఇప్పుడు వీళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఎలాంటి డాష్ గాళ్ళు ఏంటి చాలామంది ఉన్నారు, అందరినీ పీకే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అలాగే కొంతమంది వైసీపీ నాయకులు ఫోటోలు వేశారు. చిప్పు దెబ్బి ఆత్మలతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇంకోటి డాష్ కొడక కేసు పెడతా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, టీవీపై శివగారి. సాక్షి క్లోజ్, పిచ్చి ముదిరింది. ఇలాగ ఇంకోటి విషం పెట్టి లేపేశారు బాబాయిని. ఇలాగా
ఒకటి కాదు రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. భారతీ గారి పైన ఏబిఎన్ ఛానల్ దుష్ప్రచారం ఏంటంటే ఈ మర్డర్ చేయించింది భారతీ రెడ్డే, తర్వాత వైసీపీ అనంతబాబు వెనక వైఎస్ భారతి. ఏంటి దీని ఉద్దేశం? కాబట్టి భారతీ గేమ్ ప్లాన్, సెకండ్ ఫేట్ భారతీ స్నేక్, ఇలా ఒకటి కాదండి, ఇలా చెప్పుడు పోతే చాతాడు ఉన్నాయి. కాబట్టి ఇంకేంటంటే ఇప్పుడు అదే విషయాన్ని ఈటీవీ ఒక రకంగానో ఏంటి సాక్షిలో ఒక రకంగానో వచ్చింది, అంతే తేడా. విషయం అదే, కంటెంట్ అదే. ఆంధ్రప్రదేశ్లో పడుపురు విత్తనొచ్చు, లేదా విభజనొచ్చు, లేదా ఇక్కడ ఇతర అట్లా ఏ పేర్లు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుంది అనే కొన్ని ఏదైతే నివేదికలు ఉన్నాయో ఆ నివేదికలు చెప్పడం వాళ్ళ ఉద్దేశం. అర్థమైందండి? అలా కాదు, ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ అని ఆ నివేదికలు చెప్పడం వాళ్ళ ఉద్దేశం. దాన్ని రాంగ్గా పోర్ట్రేట్ అయ్యింది. అంటే చెప్పాల్సిన చోట ఆ కాంటెక్స్లో చెప్పలేకపోయాడు ఆయన, అది రాంగ్గా పోర్ట్రేట్ అయింది. దానికి మనకి కుదిరింది, కానీ దాని మీద చేస్తున్నామయ్య. ఒక్కటి ఇంకోటి ఏంటంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొంచెం సంయమనం పాటించి ఆచితూచి మాట్లాడాలి ఎవరైనా సరే, అది నా విజ్ఞాపన. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఏంటి మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.